ఆఫీసుల్లో ఉండే టార్గెట్లు, డెడ్ లైన్స్, టాక్సిక్ వర్క్ కల్చర్ అన్నీ కలిసి ఉద్యోగులను చిత్తు చేస్తున్నాయా? పెరిగిపోతున్న వర్క్ ప్రెజర్ డెస్క్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. తమ లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు తీసుకుంటున్న కంపెనీలు వాటిని త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వాలంటూ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. బాస్ అప్పగించిన పని టైంకు పూర్తి చేసి ఇవ్వకపోతే తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనన్న భయంతో తిండి నిద్ర మాని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఉద్యోగులు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొకటి అంటూ వీక్ డేస్, వీకెండ్స్ అనే గ్యాప్ లేకుండా కంపెనీలు గొడ్డు చాకరీ చేయిస్తుండటంతో లైఫ్ స్టైల్ డిసీజెస్ తో డెడ్ బెడ్ మీదకి వెళ్లిపోతున్నారు. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరల్ అనే యువతి పని ఒత్తిడితో మరణించిందనే వార్త కలకలం రేపింది. పూణేలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో చార్టెడ్ అకౌంట్గా వర్క్ చేసే అన్నా వయసు కేవలం 26 ఏళ్లే. పెద్ద కంపెనీలో నచ్చిన జాబు వచ్చిందన్న ఆనందాన్ని ఆస్వాదించేలోపే వర్క్ ప్రెజర్తో తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయింది. అన్నా పనిచేసే సంస్థను ఉద్దేశిస్తూ ఆమె తల్లి లేఖ రాస్తే ఆ విషయం బయటకొచ్చింది. పని తప్ప మరే లోకం లేదన్నట్టు ఉండేది నా కూతురు. శారీరకంగా మానసికంగా అలసిపోయి కడుపు నిండా తినక కంటినిండా నిద్రలేక అనారోగ్యం పాలైంది. ఆస్పత్రిలో చేరిస్తే కోలుకోకపోగా హెల్త్ మరింత డ్యామేజ్ అయింది. కంపెనీలో ఉన్న వర్క్ కల్చరే తన కూతురు ప్రాణాల మీదకు తెచ్చిందంటూ అన్నా తల్లి ఆరోపించింది. పైగా తన కూతురి అంత్యక్రియలకు ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా అటెండ్ కాలేదని, తమలా మరే తల్లిదండ్రులు బాధపడకూడదంటూ లేఖ రాస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసిందామె. ఈ లేఖపై పొలిటీషియన్స్, కార్పొరేట్ కంపెనీల బాసులు స్పందించడంతో వర్క్ ప్రెజర్ మీద చర్చ మొదలైంది. ఈ ఘటనపై కేంద్రం విచారణకు కూడా ఆదేశించింది. అన్నా సెబాస్టియన్ మరణంపై ఇంకా వాడీవేడిగా చర్చ జరుగుతూనే ఉంది. ఈలోగా చెన్నైలో కార్తికేయన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. వర్క్ లోడ్ పెరగడంతో కార్తికేయన్ కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నాడని, మానసిక ఒత్తిడికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని కార్తికేయన్ భార్య తెలిపింది. ఓవైపు వర్క్ ప్రెజర్ డెత్స్ గురించి ఆందోళన వ్యక్తమవుతుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి కూడా విద్యాసంస్థలు బోధించాల్సిన అవసరముందని, దేవుడి మీద నమ్మకం ఉంచితే దేవుడి అనుగ్రహం ఉంటే ఆత్మశక్తి పెరిగి ఒత్తిడి జయించవచ్చంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కంపెనీలతో మాట్లాడి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలేంటంటూ నిర్మలపై మండిపడుతున్నారు నెటిజన్లు. కార్పొరేట్ జాబ్ అంటే భారీ శాలరీ ప్యాకేజీలే కాదు, తట్టుకోలేనంత మెంటల్ ప్రెజర్ కూడా. ఆ ఒత్తిడే ఉద్యోగులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. అనారోగ్య సమస్యలు ముదిరి ప్రాణాలు గాల్లో పోయేలా చేస్తుంది. పూణేలో యంగ్ చార్టెడ్ అకౌంటెంట్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రేపు ఇంకొకరెవరో పని ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారంటూ వరుసగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. టార్గెట్ రీచ్ కావాలి, డెడ్ లైన్ మీట్ అవ్వాలనే ఆరాటంలో తమ మీద తామే ప్రెజర్ పెంచుకుంటున్నారు ఎంప్లాయీస్. ఎంఎన్సీ కంపెనీల్లో ఈ పోకడ మరీ ఎక్కువగా ఉంది. దీంతో రెస్ట్ లేక అనారోగ్య సమస్యల బారిన పడి కొందరు చనిపోతుంటే, వర్క్ ప్రెజర్ టెన్షన్ వల్ల డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న వారు కొందరు. మరి విషపూరిత పని సంస్కృతికి కళ్ళెం పడేదెప్పుడు?